ఆచి చికెన్ మసాలా. పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో హెచ్ఐవి పాజిటివ్ రక్తాన్ని ఎక్కించిన ఘటనలో బాధితురాలు రమణి ఆత్మహత్యకు పాల్పడింది. మేడ్చల్ జిల్లా అన్నోజీగూడలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గృహ కల్పనలో నివాసముంటున్న రమణి ఇవాళ తన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను గట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే రమణి మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. రమణి తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందన్న కక్షతో మనోహర్ అనే యువకుడు మార్చి 11వ తేదీన ఆమెకు ఎయిడ్స్ పాజిటివ్ ఉన్న రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా శరీరంలోకి ఎక్కించాడు. ఈ ఘటన ఆసుపత్రిలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘటన తర్వాత పోలీసులు మనోహర్ ను అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే ఈ శరీరంలోకి ప్రమాదకర వైరస్ చేరిందన్న భయం, సమాజంలో ఎదురయ్యే వివక్షను తలుచుకుని రమణి గత కొన్ని రోజులుగా తీవ్ర మానసిక ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. ఆ వేదనను భరించలేకే ఆమె ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. మెడిసిన్ ఇంజక్షన్ ఇచ్చి మా అమ్మాయికి ఈ అమ్మాయి అబ్బాయి డిప్రెషన్ ఉంది. హాస్పిటల్ తీసుకున్నాం, ట్రీట్మెంట్ చేస్తున్నాం. అయినా కానీ మొత్తం ఎక్కడికి మేము ఎంబడి ఉంటున్నాం అంతా చూసుకున్నా కానీ బయటకు వెళ్ళి చూసి వేరే పక్క రూమ్ మా అమ్మాయి పక్కకు వేరే పక్క బ్లాక్ ఆ రూమ్లో పోయి మేము షాపు వెళ్ళి కాదు మేము అక్కడికి చనిపోయింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పోచారం ఐటీ కారిడార్ లో యువతి ఆత్మహత్య ఇప్పుడు కలకలం రేపుతా ఉంది. గతంలో ఈ యువతికి హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చారన్నట్టుగా కూడా తీవ్రమైనటువంటి ప్రచారం జరగడము, గత నెల 11న పెళ్లికి నిరాకరించినటువంటి రమణికి ఇంజెక్షన్ ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ ఎక్కించి ప్రియుడు ఈ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉండగా ఈ ఎయిడ్స్ ఉన్నటువంటి రక్త ఇంజెక్షన్ ఇచ్చినటువంటి మనోహర్ గతంలో పోలీసులు అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్ చేసి జైలుకి పంపించడం జరిగింది. ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ సాగుతా ఉంది. అన్నోజీ కూడా రాజీవ్ గృహ కల్పలో ఇంట్లో ఉరి వేసుకొని ఈ కేసులో బాధితురాలుగా ఉన్నటువంటి రమణి ఈ రోజు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులకు సమాచారం అందుతోంది. రమణి ఈ మనోహర్ అనే వ్యక్తి గతంలో ఈ అమ్మాయితో కొన్ని రోజుల పాటు రిలేషన్ లో ఉండడము, అనంతరం పెళ్లికి నిరాకరిస్తా ఉందంటూ కూడా కొంతమంది డాక్టర్స్ యొక్క సలహాలు తీసుకొని ఆ అమ్మాయికి ఎయిడ్స్ ఎక్కాలి అని ఒక హెచ్ఐవి ఇంజెక్షన్ ని తీసుకొచ్చి అమ్మాయికి ఇంజెక్ట్ చేయడము, అప్పటికి ఆమె బాడీ అంతా కూడా ఈ హెచ్ఐవి ఇంజెక్షన్ తో ఇబ్బందికి గురవుతా ఉందంటూ కూడా డాక్టర్స్ గుర్తించడము, బాధితురాలు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అమ్మాయి ఒంట్లో నుంచి శాంపుల్స్ తీసుకొని ఎందుకు ఇలా ప్రియుడు వ్యవహరించాడంటూ కూడా వివరాలను సేకరించినప్పుడు పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తనను ఇన్ని రోజుల పాటు రిలేషన్ లో తిప్పుకొని పెళ్లి విషయంలో తను నిరాకరించడం కారణంగానే ఈ హెచ్ఐవి ఇంజెక్షన్ ఇవ్వాల్సి వచ్చిందంటూ కూడా ప్రియుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో నిందితుల వివరాలను ఒప్పుకోవడంతో అతను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. రమణిని బెదిరించి బలవంతంగా ఈ హెచ్ఐవి ఇంజెక్షన్ మనోహర్ గతంలో ఎక్కినట్లు కూడా వార్తలు విపరీతంగా ట్రోల్ అయ్యాయి. ఇప్పటికీ మనోహర్ ఎయిడ్స్ వ్యాధితోనే బాధపడతా ఉన్నారు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడంతో రమణి కూడా కొంత షేమ్ గా ఫీల్ అయ్యి సొసైటీలో తనని నిందిస్తా ఉన్నారు, తన ఫోటోలని సర్క్యులేట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చి తనకు కూడా ఈ బాడీ ఇంజెక్ట్ అయ్యి ఉంటే భవిష్యత్తులో చాలా ప్రమాదకరం కాబట్టి ఇక తన జీవితము ఇక్కడతో ముగించాలనుకుంటున్నాను, నా చావుకి ఎవరు కారకులు కాదు, ఈ మనోహర్ అనే వ్యక్తి కారణంగా నేను చనిపోవాల్సి వస్తుంది అంటూ కూడా ఒక సూసైడ్ నోట్ 2 పేజీలు రాసి తన ఇంట్లోనే ఫ్యాన్సీ ఊరేసుకొని రమణి ఆత్మహత్య చేసుకుంది. ఈ సూసైడ్ నోట్ పోలీసులు రికవరీ చేసి దేని కారణంగా అమ్మాయి సూసైడ్ చేసుకుందనే దానికి కూడా వివరాలను స్వీకరించినప్పుడు తనకున్నటువంటి కొన్ని అభ్యంతరాలన్నీ కూడా సూసైడ్ నోట్ లో తెలియజేస్తూ ఈ ఆత్మహత్యకు పాల్పడింది. 2 వారాల క్రితం ఈ కేసు పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ లో తీవ్ర సంచలనం రేపింది. పెళ్లికి నిరాకరించినటువంటి అమ్మాయికి హెచ్ఐవి
ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ అమ్మాయిని లోపరుచుకునేటువంటి ప్రయత్నం చేశారని ఒక వార్త తీవ్ర ప్రకంపనం క్రియేట్ చేశాయి. ఇదే కేసులో బాధితురాలు ప్రస్తుతం మెడికల్ ట్రీట్మెంట్ లో ఉన్నటువంటి అమ్మాయి రమ్మని కూడా ఈరోజు ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా అందరూ ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి వారంతా ఉలిక్కిపడ్డారు. మనోహర్ అనే వ్యక్తి ఇన్ని రోజుల పాటు పక్కనే ఉండి ఈ విషయాన్ని బయటికి తెలియజేయకుండా ఈ అమ్మాయికి హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చి అమ్మాయిని పొట్టన పెట్టుకోవడము, అతను కూడా ఈ అన్హెల్దీ ఇష్యూస్ కి గురయ్యి చాలా మందికి ఈ ఇంజెక్షన్స్ ఇచ్చి హెచ్ఐవి ఎక్కించారనే ఒక అనుమానాలపై కూడా పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ సాగిస్తా ఉన్నట్టుంటారు. అయితే రవితేజ, అసలు ఆ మనోహర్ అనే వ్యక్తికి హెచ్ఐవి ఇంజెక్షన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? అండ్ ఇంకొకటి, నిజంగానే ఆ బాధితురాలికి నిజంగా హెచ్ఐవి ఇంజెక్షన్ ఇంజెక్ట్ చేస్తారా? దానికి సంబంధించి నిర్ధారణ పరీక్షలు జరిగాయా? కొంతమంది డాక్టర్స్, మెడికల్ స్టాఫ్స్ ఇతని స్నేహితులై ఉండడము, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడము, ఏ ఇంజెక్షన్స్ ఇస్తే అమ్మాయి పూర్తిగా ఇంకెవరితో రిలేషన్ మెయింటైన్ చేయకుండా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోకుండా తిరిగి తనతోటే ఉండే విధంగా ఎలా వ్యవహరించాలంటే కూడా కొంతమంది సలహాలు తీసుకోవడము, వారు కూడా మార్కెట్ లో అవైలబుల్ లో ఉన్నటువంటి ఇంజెక్షన్స్ పేర్లని సజెస్ట్ చేయడము, ఇక్కడ మార్కెట్ లోకి వెళ్లి ఆ ఇంజెక్షన్ తీసుకుని రావడము. రెగ్యులర్ రిలేషన్ లో ఉన్నప్పుడే ఈ మనోహర్ అమ్మాయితో కలిసినటువంటి క్రమంలోనే తను అనారోగ్యానికి గురవుతా ఉన్నావు, కొంత ఇబ్బందికరంగా మారుతా ఉంది, ఈ ఇంజెక్షన్ తీసుకుంటే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది అని అమ్మాయిని నమ్మించి ఈ హెచ్ఐవి ఇంజెక్షన్ ని అమ్మాయి బాడీలోకి ఇంజెక్ట్ చేసినట్టుగా కూడా తనే స్వయంగా పోలీసుల ముందు ఒప్పుకోవడం జరిగింది. తర్వాత ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత బాధితురాల నుంచి కూడా శాంపుల్స్ తీసుకుని ఇవన్నీ ఫోరెన్సిక్ ల్యాబ్ కి రిజల్ట్ కోసం పంపించినప్పుడు నిజంగానే అమ్మాయి ఒంట్లోకి ఇతను హెచ్ఐవి ఇంజెక్షన్ రిలీజ్ చేశాడు అనే దానిపై పోలీసులకు ఒక రిపోర్ట్ కూడా అందింది. ఆ రిపోర్ట్ ఆధారంగా అమ్మాయిని పిలిపించి కౌన్సిలింగ్ చేసి అమ్మాయి ఒంట్లో ఉన్నటువంటి బ్లడ్ శాంపుల్స్ అన్ని కూడా సేకరించడం జరిగింది. ఆ తర్వాత పదే పదే స్నేహితులు, బంధువులు, ఉద్యోగులంతా కూడా ఈ అమ్మాయిని నిందించి కొంత డిఫరెంట్ గా తన క్యారెక్టర్ ని చిత్రీకరించడంతో తను ఆ అవమానాన్ని తట్టుకోలేక దీనికి కారకుడైనటువంటి మనోహర్ పైన చర్యలు తీసుకోవాలి, జైల్లో పెట్టడం కాదు అసలు అతను కనిపించకుండా చేయాలి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ తనకు ఉన్నటువంటి బాధనంతా లెటర్ రూపంలో వ్యక్తం చేస్తూ తను ఆత్మహత్య చేసుకుని ఈ రోజు ఇంట్లో ఉరేసుకున్నట్టుగా తెలుసుకుంటుంటారు. అయితే రవితేజ, ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారు? ఇంకొకటి, ఈ సంఘటన తర్వాత హెచ్ఐవి ఇంజెక్షన్లు ఎక్కడ పడితే అక్కడ దొరకడానికి కూడా ఆస్కారం కనిపిస్తుంది. ఎలా తీసుకోవచ్చు, ఎక్కడ తీసుకోవచ్చు అని చాలా మందికి తెలిసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అధికారులు అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏర్పాటు చేసే ఛాన్సెస్ ఉన్నాయా? సాధారణంగా ఇలాంటి ప్రమాదకరమైనటువంటి ఇంజెక్షన్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తేనే, అది కూడా సీరియస్ సందర్భాల్లో ఉన్నప్పుడు మాత్రమే వీటన్నిటిని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మెడికల్ మాఫియా అలాంటి ఏ ప్రిస్క్రిప్షన్ లేకపోయినా, ఎలాంటి వీళ్ళు డాక్యుమెంటేషన్ లేకపోయినా, హాస్పిటల్లో ప్రస్తుత పరిస్థితి తెలుసుకోకపోయినా నోటి ద్వారా అడిగినటువంటి వెంటనే ఈ ప్రమాదకరమైనటువంటి ఇంజెక్షన్స్ అన్నిటిని కూడా వారి చేతికి అందజేస్తా ఉన్నారు. చాలా ఈజీగా మెడికల్స్ లో ఈ వస్తువులు దొరకడము, ఇటు సిరంజన్ గానీ లేదా గ్లూకోజ్ బాటిల్స్ గానీ, ఆ హెచ్ఐవికి సంబంధించినటువంటి పాయిజన్ బాటిల్స్ గానీ మార్కెట్ లో అనేక చోట్ల లభ్యమవుతా ఉన్నాయి. కాబట్టి తన తెలిసినటువంటి పేర్లను వెళ్లి మెడికల్ హాల్లో తీసుకొని డాక్టర్ చెప్పిన విధంగా అతను అమ్మాయికి మాయమాటలు చెప్పి హెచ్ఐవి ఇంజెక్ట్ చేసి అనంతరం ఎవరు కూడా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు, చివరిగా నాతో పాటే ఉండాలి, తనకు ఆల్రెడీ హెచ్ఐవి రోగితో బాధపడతా ఉన్నాడు కాబట్టి ఈ అమ్మాయి కూడా అదే రకమైనటువంటి సమస్య ఎదుర్కోవాలన్న ఆలోచనతోటి ఎలాగైనా తన ప్రేమని అంగీకరించాలి, ఆ అమ్మాయి తనను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ ఇంజెక్షన్ ద్వారా అమ్మాయికి హెచ్ఐవి ఎక్కించాలంటూ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఈ కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఇతనికి ఎవరెవరు సహకరించారు, ఎవరెవరు ఇతనికి ఇంత ఈజీగా ఇంజెక్షన్స్ మార్కెట్ లో ఎక్కడ దొరుకుతా ఉన్నాయనే దాంతో కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఇంకా సాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే అమ్మాయి సూసైడ్ చేసుకోవడంపై మాత్రం పోలీసులు కొంత ఈ ఇష్యూలో అమ్మాయికి ఎంత ధైర్యాన్ని ఇచ్చినా, ఎంతమంది కలిసి తనకు భరోసా ఇచ్చినా ఇంకా తన జీవితం ఇక్కడితో ఎండుపడాలి, ఇంకా ఎవరితో కలిసి నేను ముందుకు వెళ్ళలేను, ఇప్పటికే సొసైటీలో తనను రికగ్నైజేషన్ పోయింది, ఐడెంటిఫికేషన్ పెరిగిపోయింది, ప్రతి ఒక్కరు నన్ను గుర్తుపట్టేశారు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా తన ఫోటో రొటేట్ అయ్యింది అని ఒక అవమానానికి గురై దిగ్భ్రాంతికి లోనే ఈ రోజు ఆత్మహత్య చేసుకుంటుంది అంటే మాత్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోంది. అయితే రవితేజ, ఫైనల్ గా చూస్తే గనక యువతి తల్లిదండ్రులకు కానీ అటు పోలీసులు ఎలాంటి న్యాయం చేస్తామని ఏమైనా భరోసా ఇస్తున్నారా? అండ్ ఇంకొకటి, సహజంగా ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్ కి సంబంధించి ట్రీట్మెంట్ చేసినా ఇలాంటి వస్తువుల్ని వెంటనే డిస్పోజ్ చేస్తుంటారు, అవి తీసుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా డిస్పోజ్ ఉంటుంది. కానీ మనోహర్ కి ఇదంతా ఎలా లభించింది, ఎవరైనా సహాయం చేస్తారా? ఆ దిశగా విచారణ ఏమైనా కంటిన్యూ అవుతుందా? మనోహర్ అంశం తెరపైకి వచ్చిన తర్వాత పోలీసులు
హెల్త్ డిపార్ట్మెంట్ కి లేఖ రాసి ఈ మనోహర్ ఈ ఇంజెక్షన్స్ సొసైటీలో అన్ని చోట్ల అవైలబుల్ లో ఉంటాయా, ఎక్కడెక్కడ అవైలబుల్ లో ఉంటాయి, అంత ఈజీగా మెడికల్ మాఫియా ఈ ఇంజెక్షన్స్ ని బయటికి ఎలా ఇస్తా ఉన్నారు, మనోహర్ కి సజెస్ట్ చేసినటువంటి వైద్యులు ఎవరు, వైద్య సిబ్బంది ఎవరు, అతనికి ఉన్నటువంటి వైద్య స్నేహితులు ఎవరు అనే దానిపై కూడా పోలీసులు ఆ వివరాలన్నీ సేకరించి కొన్ని హెల్త్ డిపార్ట్మెంట్ కి కూడా ఆ పేర్లు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇది ఖచ్చితంగా వైద్యులకు, వైద్య సిబ్బందికి మాత్రమే ఒక మార్కెట్ లో ఒక అమ్మాయిని కాపాడాలన్నా, ఒక అమ్మాయిని చెడు చేయాలన్నా అన్నిటికీ విరుగుడు గాని లేదా మంచి చేయడానికి ఇంజెక్షన్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇది బాగా అనుభవం ఉన్నటువంటి వైద్య బృందానికి మాత్రమే ఈ అంశం, ఈ ఇంజెక్షన్స్ పై జ్ఞానం ఉంటుంది. కాబట్టి ఈ మనోహర్ కి తెలిసినటువంటి ఫ్రెండ్స్ ఇచ్చినటువంటి సజెషన్ తోనే తన మార్కెట్ లకు వెళ్లి ఆ ఇంజెక్షన్ తీసుకొచ్చి ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి ఇంజెక్ట్ చేసి అనంతరం తనకు ఈ విషయాన్ని స్వయంగా తెలియజేయడంతో అమ్మాయి షాక్ కి లోనై పోలీసులకు వెళ్లి కంప్లైంట్ చేసి పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో నిజంగానే అమ్మాయికి హెచ్ఐవి ఇంజెక్ట్ చేశాడు అనే దాంపై కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడము. చాలా రోజు ఆ అమ్మాయి క్యూర్ అయ్యి బయటకు వచ్చే ప్రయత్నం చేసింది కానీ సొసైటీలో తను పూర్తిగా హెచ్ఐవి సోకింది అనే ఒక దుష్ప్రచారం సాగుతోంది కాబట్టి అది తట్టుకోలేక దీనికి కారకుడైనటువంటి వ్యక్తి జైల్లో ఉన్నాడు. తనను పూర్తిగా నిందిస్తా ఉన్నారు, కుటుంబం దూరం పెట్టారు. ఈ రోజు ఇలా అవ్వడానికి కారణం ఆ హెచ్ఐవి ఆల్రెడీ సోకినటువంటి వ్యక్తి కారణంగా ఇలా నేను చనిపోవాల్సి వచ్చింది. ఇంకెవరు కూడా అమ్మాయిలు తొందరపడి ఈ ప్రేమ అంటూ పెళ్లి అంటూ అన్నోన్న వ్యక్తుల ద్వారా రిలేషన్ పెట్టుకొని ఈ రోజు చనిపోయే స్థితికి రాకూడదు అంటూ కూడా ఈ విషయాన్ని కూడా ఆ నోట్ లో అమ్మాయి మెన్షన్ చేసి ఆత్మహత్య చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.